జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఖగోళంలో ఈ నెల 16వ తేదీకి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఆ రోజు చంద్రుడు, నీడగ్రహమైన రాహువు సంయోగం జరపబోతున్నాయి. ఈ రెండు గ్రహాల సంయోగం అనేది చాలా అరుదుగా జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అదే రోజు చంద్రుడు కుంభరాశిలోకి సంచారం చేస్తారు. రాహువు కూడా అక్కడే సంచార దశలో ఉంది. దీనివల్ల ఏర్పడే శక్తివంతమైన సంయోగం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం బాగా పట్టుకుంటోంది. వీరికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా వృషభ రాశి. చంద్రుడు, రాహువు కలవడం అనేది ఈ రాశి వారికి ఎంతో అదృష్టాన్ని పెంచుతుంది. అదనపు ఆదాయానికి మార్గాలు దొరుకుతాయి. ఉద్యోగాల్లో ఉన్నవారికి వారిపై అధికారుల నుంచి, సీనియర్ల నుంచి సహకారం లభించి మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు వారి ప్రశంసలకు పాత్రులవుతారు. ఆర్థికంగా ఎదురవుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు. డబ్బులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఎదురుకావు. వ్యాపారాల్లో ఉన్నవారు కొత్త వ్యాపారాల్లో పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు. వారి కోరిక నెరవేరే సమయం ఇదే. కన్యా రాశి. కెరీర్ పరంగా పురోగతి ఉంటుంది. మంచి స్థాయికి వెళతారు. ఒక రకంగా ఈ రాశి వారికి ఈ సమయం చాలా సానుకూలంగా ఉంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది. ఆర్థికంగా మంచి ప్రయోజనాలను పొందుతారు. వ్యాపారంలో భాగస్వామ్యంతో ఉన్నవారు మంచి లాభాలను అందుకుంటారు. నిరుద్యోగులు కొంతకాలం ఎదురు చూడాలి. విదేశాలకు వెళ్ళాలంటే కష్టపడాల్సి ఉంటుంది. అంత సులువుగా పరిణామాలు లేవు. మేషరాశి. ఉద్యోగస్తులు తమ కార్యాలయాల్లో కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. చంద్రుడు, రాహువు వల్ల వీరికి అనేక లాభాలు కలగనున్నాయి. పదోన్నతులు వస్తాయి. వేతనం పెరుగుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి విశేషమైన ప్రయోజనాలు ఈ సమయంలోనే అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. దుబారా ఖర్చులను నియంత్రించుకోవాలి. మరోవైపు వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారి జీవితాలను నిర్దేశిస్తాయి. గ్రహాలలో ముఖ్య గ్రహంగా చెప్పుకునే శనిగ్రహం ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్నాడు. అటువంటి శనిగ్రహం మీనరాశిలో కొద్ది రోజుల్లో తిరోగమన సంచారం చేయనున్నాడు. క్రమశిక్షణకు మారుపేరైన శని జూలై 13వ తేదీన ఉదయం 9:30 తిరోగమన సంచారాన్ని ప్రారంభిస్తాడు. శని తిరోగమన సంచారం మీనరాశిలో శని తిరోగమన సంచారాన్ని ప్రారంభించిన తర్వాత మళ్ళీ 4 నెలల తర్వాత ప్రత్యక్ష సంచారాన్ని ప్రారంభిస్తాడు. అంటే మళ్ళీ నవంబర్ 28వ తేదీన శని మళ్ళీ ప్రత్యక్ష సంచారంలోకి వస్తాడు. అప్పటి వరకు శని తిరోగమన సంచారమే చేస్తాడు. ఇక తిరోగమన సంచారం చేసే శని కొన్ని రాశుల వారిని కటాక్షించనున్నాడు. ఇక మీనరాశిలో శని తిరోగమన సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. కన్యారాశి. కన్యారాశి జాతకులు మీనరాశిలో శని తిరోగమనం సంచారం కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో కన్యారాశి జాతకులకు ఏ పని చేసినా ఫలితం అనుకూలంగా ఉంటుంది. కన్యారాశిలో 7వ ఇంట్లో శని తిరోగమనం జరుగుతుంది. దీంతో ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. కన్యారాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వాహనాలు, ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వీరి ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీనరాశి. శని తిరోగమన సంచారం మీనరాశికి అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. కాస్త ఓర్పు, నేర్పుతో చేసే పనులు మంచి ఫలితాలు ఇస్తాయి. ఉద్యోగాలు చేసేవారికి మంచి పురోగతి కనిపిస్తుంది. విదేశాలలో ఉద్యోగాలు చేసే ప్రయోజనాలు పొందుతారు. మీనరాశి వారి ఆరోగ్యం ఈ సమయంలో మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాల కారణంగా సంతోషంగా ఉంటారు. మకర రాశి. శని తిరోగమన సంచారం మకర రాశి జాతకులకు శుభ ఫలితాలు ఇస్తుంది. మకర రాశి వారు ఈ సమయంలో అన్ని విధాలా లబ్ధిని పొందుతారు. కష్టపడి పనిచేసిన వారికి శని సానుకూల ప్రయోజనాలను ఇస్తాడు. మకర రాశిలో 3వ ఇంట్లో శని తిరోగమనంలో ఉండడం వల్ల మేలు జరుగుతుంది. ఉద్యోగాలు లేని వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. తోబుట్టువుల నుంచి మంచి సహాయం అందుతుంది. మకర రాశి వారికి ఈ సమయంలో కమ్యూనికేషన్ బాగా పెరుగుతుంది. ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నైపుణ్యాల సలహాలు, ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినవి. దీనిని మేము ధృవీకరించలేదు.